లైఫ్ ఎప్పుడూ మన చేతిలో ఉండదు. మనం చెప్పినట్టు విందు పట్టుకుందామంటే జారిపోద్ది. మన కంట్రోల్లో అసలు ఉండదు. ఈ అన్సర్టనిటీ వల్ల మనకి బీపీ వస్తుంటుంది. కానీ కొన్ని పనులు చేస్తే మన జీవితం కొంత మన కంట్రోల్లో ఉంటుంది. కొంచెం పట్టు సంపాదించవచ్చు. అవేంటంటే, పని ఉన్నా లేకపోయినా రోజు 1 గంట ఎక్సర్సైజ్ చేస్తే 30% జీవితం మన కంట్రోల్లో ఉన్నట్టే. ఎందుకంటే దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఏ హాస్పిటల్లో గడపాల్సిన అవసరం ఉండదు. మంచిదే కదా. మంచి డైట్ తింటూ, నీళ్ళు ఎక్కువ తాగుతూ, ఆల్కహాల్ తగ్గిస్తే మన జీవితం ఇంకొంచెం కంట్రోల్లో ఉన్నట్టే. తర్వాత మన మైండ్, ఏది తప్పో ఏది ఒప్పో నీకు తెలిస్తే లైఫ్లో సగం దరిద్రాలు తగ్గుతాయి. పిచ్చి నమ్మకాలు, భయాలు, అత్యాశలు, మూఢనమ్మకాలు లేకపోతే మీ జీవితం ఇంకా బాగుంటుంది. ఖాళీగా లేకుండా ఎప్పుడూ ఏదో పనిలో ఉంటే జీవితం మీద ఇంకొంచెం పట్టు దొరికినట్టే. సోషల్ మీడియాకి దూరంగా ఉండగలిగితే మిమ్మల్ని పీకేవాడు ఉండడు. నీ టాలెంటు, నీ క్యారెక్టరు, నీ హానెస్టీ నిన్ను చాలా వరకు కష్టాలకు దూరంగా ఉంచుతాయి. ఈ కాస్త పనులు చేస్తే 80% లైఫ్ మీ చేతిలో ఉన్నట్టే. మిగిలిన 20% మనం చెప్పలేం. అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, రోడ్డు మీద కారు వచ్చి గుద్దేసిందా, సునామీ వచ్చిందా, వైరస్ వచ్చిందా, యుద్ధం వచ్చిందా, టొర్నాడో వచ్చి నిన్ను నేలకేసి కొట్టిందా, వీటి మీద ఆధారపడి ఉంటాయి. అవి మన చేతిలో లేవు. పైన చెప్పినవన్నీ పాటిస్తూ మీరు ఏ అడవిలోనో సాధువుల బతికితే అసలు మీ జాతకాన్ని ఏ ఆస్ట్రాలజర్కి చూపించాల్సిన అవసరం లేదు. ఏ గుళ్ళోనూ మీ గురించి పూజ చేయించాల్సిన అవసరం కూడా లేదు. యు ఆర్ బర్డెన్లెస్. ప్రపంచానికి మీరు బరువే కాదు. నాకు చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ వెల్ డిసిప్లిన్ అండ్ సింగిల్స్ ఇన్ లైఫ్. మనకున్న కష్టాలు వాళ్ళకుండవు. మనకంటే హ్యాపీగా ఉంటారు, హాయిగా ఉంటారు. నేను చెప్పేది డిసిప్లిన్డ్ పీపుల్కి 80% జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మిగిలిన 20% దేవుడి దయ. అయితే మీరు ఎంత డిసిప్లిన్ పర్సన్ అయినా పొరపాటున పెళ్ళి గనక చేసుకుంటే 80% జీవితం మీ చేతుల్లో ఉండదు. మిగిలిన 20% కూడా మీ ఆవిడ చేతుల్లోనో లేదా మొగుడు చేతుల్లోనో ఉంటుంది. బుద్ధుడు సర్వసంగ పరిత్యాగి, ఏది ఓన్ చేసుకోవద్దని చెప్పాడు. సరే, ఆయన చెప్పాడని అన్నీ వినలేం కదా. కనీసం మనకు ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉండాలి. దీస్ థింగ్స్ ఓకే. కష్టపడి కొనుక్కోండి, మీ పేరు మీద పెట్టుకోండి, ఏదో రోజు చావండి. దేన్నైనా ఓన్ చేసుకోండి, కానీ డోంట్ ఓన్ పీపుల్. ఈ మనిషి నా ఆస్తి, నా ప్రాపర్టీ ఎప్పుడు ఫీల్ అవ్వదు. ఓనింగ్కి మొదటి మెట్టు ప్రేమ. ప్రేమ పేరుతో వాళ్ళని తాడేసి కట్టేస్తాం. అక్కడి నుండి వాళ్ళకి సఫోకేషన్ మొదలవుద్ది. మీ ప్రేమ టార్చర్లా తయారవుతుంది. అవతల మనిషి మనం చెప్పినట్టు వినాలి, మనకు తెలియకుండా ఏం చేయకూడదు, మనల్నే ప్రేమిస్తూ ఉండాలి,
అడిగితే అన్ని సీక్రెట్లు చెప్పేయాలి. మీది ఇలాంటి ప్రేమ అయితే అసలు దయచేసి ప్రేమించొద్దు. జీవితంలో ప్రేమ అనేది చాయిస్ తప్ప రిక్వైర్మెంట్ కాదు, కంపల్సరీ కాదు. ప్రేమ లేకుండా కూడా మీరు హ్యాపీగా బతకవచ్చు. అసలు మీరు ఎవరిని ప్రేమించకపోతే ఎన్నో దరిద్రాలు తగ్గుతాయి. మీ ప్రేమ అవతల వాళ్ళకి ఊపిరాడకుండా చేస్తే ఎలా? ఒక్కరు ఇంకొకరికి ఎప్పుడూ బడిన అవ్వకూడదు. అలా అవ్వకూడదు అంటే అవతల వాళ్ళని మర్యాదగా చూసుకోవాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అందరం కోరుకునేది రెస్పెక్ట్, ఎందుకంటే అందులో ఫ్రీడమ్ ఉంటుంది. మీ పిల్లలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, తప్పదు. వాడికి వేరే రూమ్ కావాలంటే ఇచ్చేయండి. మీ పార్ట్నర్ నిన్న ఫ్రెండ్స్తో బయటికి వెళ్తానంటే వెళ్ళనివ్వండి. మీ ఇంట్లో ముసలు ధరుస్తుంటే ఏం కావాలో కనుక్కోండి. రెస్పెక్ట్ ఇవ్వకపోతే పెళ్ళం ఏంటి, బ్లడ్ రిలేషన్ కూడా ముక్కలైపోతుంది. ఈవెన్ యువర్ ఓన్ DNA నేను నశించుకుంటుంది. మన అందరం ఇండివిజువల్స్. ఒక మనిషి ఇంకో మనిషిని ఓన్ చేసుకోవడం తప్పు. ఓనింగ్లో మనం అథారిటీ చూస్తాం. ఇంకొకరి మీద ఏంటి నీ అథారిటీ? నీ పుట్టుక నీ చేతిలో లేదు. ఎక్కడ పుడతావో తెలియదు, ఎవరి కడుపున పుడతావో నీకు తెలియదు, ఎవరితో ఉంటావో నీకు తెలియదు. నీ కడుపున ఎవరు పుడతారో నీకు తెలియదు, వాళ్ళు ఏమవుతారో నీకు తెలియదు. నువ్వు ఎలా చేస్తావో నీకు తెలీదు, మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు. నీ జీవితంలో జరిగే మెయిన్ థింగ్స్ ఏమీ నీకు తెలియవు, నీ చేతిలో లేవు. నీ గురించి నీకు తెలియదు. పైగా పక్కవాడి పుస్తకం లాక్కొని వాడి కథలో కొన్ని సీన్స్ నేను రాస్తానంటే ఎలా? ఇక్కడ నువ్వు ఎన్ని ఆస్తులు దాచుకున్నావు, ఎన్ని డాక్యుమెంట్స్ నీ పేరు మీద ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే అందరం శ్మశానానికి వెళ్ళి గుడ్డలిప్పి రూపాయితో సహా మొత్తం కింద పెట్టి పైకి పోవాల్సిందే. మనందరం ఇక్కడ టూర్ కోసం వచ్చాం. టూర్కి వచ్చినప్పుడు టూరిస్ట్లా ఉందాం, చూద్దాం, ఎంజాయ్ చేద్దాం, వెళ్ళిపోతాం. డోంట్ ట్రై టు ఓన్ ద ఫెలో టూరిస్ట్.